జనగామ కౌంటింగ్ సెంటర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సమానంగా వార్డులు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్లను లాక్కునేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మొత్తం 30 వార్డులు కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ కు 13 గెలిచారైతే మరో చోట సిపిఎం అభ్యర్థి గెలుపు కాంగ్రెస్కే మద్దతిచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో కీలకంగా 4 ఇండిపెండెంట్లు మారిపోయారు. కాంగ్రెస్ రెబెల్స్ లాక్కునేందుకు పల్లా అనుచరులు ప్రయత్నం చేస్తున్నారు. 15వ వార్డు అభ్యర్థి పాండుని లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. కౌంటింగ్ సెంటర్ దగ్గర గెలిచిన అభ్యర్థుల హంగామా మనకు కనబడుతోంది. జనగామ మున్సిపాలిటీలో ప్రస్తుతం ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇక బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిని ప్రస్తుతం లాక్కునేందుకు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సర్వశక్తులు అడ్డుతున్నాయి. జనగామ కౌంటింగ్ సెంటర్ దగ్గర జరిగిన ఉద్రిక్తత సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్కు సమానంగా వార్డులు గెలుచుకున్నారు. ఇండిపెండెంట్లు లాక్కునేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. ఇరు పార్టీ నేతల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్కు 12, బీఆర్ఎస్ 13 గెలుచుకుంది. మరో చోట సిపిఎం అభ్యర్థి గెలుచుకున్నాడు. అయితే మరో చోట సిపిఎం అభ్యర్థి గెలుచుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్కే మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో కీలకంగా మారారు 4 ఇండిపెండెంట్లు. కాంగ్రెస్ రెబెల్స్ను లాక్కునేందుకు పల్లా అనుచరులు ప్రయత్నం చేస్తున్నారు. 15వ వార్డు అభ్యర్థి పాండుని లాక్కెళ్లేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ పోలీసులు రంగప్రవేశం చేశారు. జనగామ మున్సిపాలిటీలో హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వార్డు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులు అడ్డుతున్నారు. జనగామలో చైర్మన్ పీఠం కోసం ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులై కీలకంగా మారారు. రెండు ప్రధాన పార్టీలకు సమానంగా కౌన్సిలర్లు గెలవడంతో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారిన పరిస్థితి. వీరు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జనగామ జిల్లా కేంద్ర మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మున్సిపల్ పీఠం ఎక్కేది ఎవరనేది అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా చివరకు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఈ చదరంగంలో కింగ్ మేకర్లుగా మారబోతున్నారు. మున్సిపల్ పీఠం ప్రక్రియలో భాగంగా వీరే ఇప్పుడు క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారు. ఈరోజు మా వార్డు ప్రజలు నన్ను గెలిపించినందుకు వారందరికీ పాదాభివందనాలు. మరియు రేపు నేను ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేరుస్తానని మా వార్డు ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మేము ఇండిపెండెంట్గా 4 అభ్యర్థులం ఉన్నాం. మేమే చైర్మన్ రేసులో ఉన్నాం. మాకు చైర్మన్ కావాలని అడుగుతున్నాం. పల్లా సైడ్ ఎటు పోలేదండి, మా దగ్గరనే ఉన్నారు. అంతా ఒకటే హోటల్లో ఉన్నాం అందరం కలిసి. మేమే అడుగుతామండి. మేము 4 ఉన్నాం. 4లో ఎవరో ఒకరం చైర్మన్ అభ్యర్థిగా అడుగుతామండి.
ఈరోజు మా వార్డు ప్రజలు నన్ను గెలిపించినందుకు వారందరికీ పాదాభివందనాలు. మరియు రేపు నేను ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేరుస్తానని మా వార్డు ప్రజలకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మేము ఇండిపెండెంట్గా 4 అభ్యర్థులం ఉన్నాం. మేమే చైర్మన్ రేసులో ఉన్నాం. మాకు చైర్మన్ కావాలని అడుగుతున్నాం. పల్లా సైడ్ ఎటు పోలేదండి, మా దగ్గరనే ఉన్నారు. అంతా ఒకటే హోటల్లో ఉన్నాం అందరం కలిసి. మేమే అడుగుతామండి. మేము 4 ఉన్నాం. 4లో ఎవరో ఒకరం చైర్మన్ అభ్యర్థిగా అడుగుతామండి. ఈరోజు మా వార్డు ప్రజలు నన్ను గెలిపించినందుకు వారందరికీ పాదాభివందనాలు. మరియు రేపు నేను మా మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ ఏ ఒక్క పార్టీకి లేకపోవడంతో ఇప్పుడు 2 పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం వేచి చూస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 4 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు చీలిపోయారు. అభ్యర్థులు ఇప్పటికే టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది. మిగిలిన 2 కాంగ్రెస్ కూడా అనుకూలంగా వ్యవహరించే సమాచారం. దీంతో ఇరు పక్షాల మధ్య నువ్వా నేనా అనే వ్యవహారం తయారైంది. ఇక 2 వైపులా ప్రస్తుతం సరైన ఫిగర్ ఉండడంతో ఇప్పుడు మున్సిపల్ పీఠంలో తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. తమ కౌన్సిలర్లు చేజారిపోకుండా ప్రధాన పార్టీలు ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. రహస్య ప్రాంతాల్లో చర్చలు, ప్రలోభాలతో పాటు బుజ్జగింపులతో జనగామ రాజకీయం గంటకు రంగులు మారుతోంది. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఇప్పుడు ఇక్కడ ప్రతి ఓటు అత్యంత కీలకంగా మారబోతోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటు కూడా కీలకం కానున్న సమయంలో పార్టీల వ్యూహకర్తలు లెక్కలు సరిచూసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ వ్యూహం తమ పాత బలాన్ని కాపాడుకుంటూ ఇండిపెండెంట్ల మద్దతుతో పీఠాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తుంటే, కాంగ్రెస్ అధికార బలంతో పాటు అసంతృప్త కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. మొత్తానికి జనగామ మున్సిపాలిటీ భవిష్యత్ ఇప్పుడు స్వతంత్ర కౌన్సిలర్ల చేతిలో ఉంది. వారు చివరి నిమిషంలో ఎటువైపు మొగ్గు చూపుతారో, ఎవరికి ఓటు వేస్తారనే అంశంపై చైర్మన్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. పట్టణ ప్రజలంతా ఈ రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఈ రాజకీయ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఇక జనగామలో ఏం జరుగుతుందో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అడిగి తెలుసుకుందాం. ఓటు వేణు. ఒకెత్తనట్టుగా ప్రస్తుతం మారింది. 5 మొత్తంగా రెబెల్ అభ్యర్థులు ఉండగా అందులో ఒక రెబెల్ అభ్యర్థి ప్రస్తుతం మారబోయిన పాండు తాను బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి తాను గెలవడం తన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తానని భావించి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తనను తమ కార్లలో కూర్చోబెట్టి తీసుకునే ప్రయత్నం చేయగా తను రానని ససేమీరా చెప్పేసి తనకు అధ్యక్ష పదవి కావాలంటూ ఆయన డిమాండ్ చేయడం ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు భాస్కర్ 5వ వార్డు సంబంధించినటువంటి గెలుపొందిన అభ్యర్థి, చందుపట్ల మంజుల 8వ వార్డుకు సంబంధించిన అభ్యర్థి, పర్వతాలు 23 సంబంధించినటువంటి అభ్యర్థి, వీళ్ళు 3 ప్రస్తుతం పాండు. ఈ 4 అంతా ఒకే తాటి మీద ఉన్నాము, మాకే అధ్యక్ష పదవి ఇవ్వాలి లేకపోతే ఎవరికి సపోర్ట్ చేసి లేదంటూ ప్రస్తుతం పాండు చెప్పడంతో అసలు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ప్రస్తుతం ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్థుల వైపు మొగ్గు చూపలేదు, బీఆర్ఎస్ కు మొగ్గు చూపలేదు. 4 అంతా ఒకే వైపున ఉన్నామని చెప్పడంతో ప్రస్తుతం ఇద్దరికి చెరి 13 స్థానాలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 13 ఉన్నాయి. ఇక ఇండిపెండెంట్లే కీలకం కాన నేపథ్యంలో మేమే ఒక కూటమికు 4 అభ్యర్థులు ఒకటే అని చెప్పడంతో ప్రస్తుతం అటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే పల్లా, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ చామల ఏం చేయాలన్నటువంటి సమాలోచనలు చేస్తున్న పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్ అడిగినా కూడా తాను కావాలని ఇబ్బందులు పెట్టారు కాబట్టి నేను కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తానంటూ కూడా కొంతమంది పాండు అనుచరులు చెప్పుకొస్తున్నారు. కానీ తాను బహిరంగంగా చైర్మన్ పదవి ఇస్తేనే వస్తామని చెప్పడంతో ఇప్పుడు నిజంగా చైర్మన్ పదవి ఇండిపెండెంట్లకు ఇచ్చి వాళ్ళను తమ క్యాంపులో చేర్చుకుంటారా లేకుంటే వీళ్ళని బుజ్జగించి చేర్పించుకుంటారా అనేది ప్రస్తుతము హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 2 అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులను పల్లా తన క్యాంపుకు తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా వాళ్ళతో చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ 4 ఎటువైపు మొగ్గు చూపుతున్నారు. ఈ 4కి కూడా టీం లీడర్ గా ప్రస్తుతం పాండు వ్యవహరిస్తున్న నేపథ్యం లోపల తను కాంగ్రెస్ వైపు వెళ్తారా, బీఆర్ఎస్ వైపు వెళ్తారా, అసలు వీళ్లకు చైర్మన్ పదవి ఇవ్వక తప్పని పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీంతో దాదాపు గంట సేపు అభ్యర్థులను తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఆ కౌంటింగ్ హాల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల ఎంట్రీతో ప్రస్తుతం అక్కడ కొంత పరిస్థితి అర్థమైంది. కానీ ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏదో వర్గాన్ని చూస్ చేసుకున్న వరకు కూడా పూర్తి ఒక ఉత్కంఠభరిత వాతావరణము, అదేవిధంగా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే జనగామలో కొనసాగుతున్న సిచ్యువేషన్. రత్న బీఆర్ఎస్ లో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి, కానీ
తనకు టికెట్ విషయానికి వచ్చేసరికి కొంతమంది బీఆర్ఎస్ నేతలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పల్లాను కనీసం కలవనియలేదు. దీంతో తాను అక్కడ తన వార్డు లోపల చాలా సంక్షేమ పనులు రాబట్టాను, అక్కడ ఎవరు ప్రజలకు ఏ ఆపదున్నా కూడా వచ్చి చేశాను కాబట్టి తప్పనిసరిగా గెలుస్తారంటూ తాను నమ్మకంతోనే రెబెల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పనిచేశాడు. 15వ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలంతా తనకు పట్టం కట్టారు. 20 మెజారిటీతో గెలవడం జరిగింది. కానీ తనకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా అవమానించారు కాబట్టి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసే లేదంటూ కూడా తాను ఇండైరెక్ట్ గా ప్రస్తుతం సూచనలు ఇచ్చినట్టే. మొదటగా తను బీఆర్ఎస్ శ్రేణులు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా వాళ్ళపై బూతు పురాణం కూడా అందుకున్న పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే పాండు తన డిమాండ్ చైర్మన్ పదవి కాకపోయినా కూడా వైస్ చైర్మన్ పదవి ఇచ్చినా కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను అవమానించిన బీఆర్ఎస్ పార్టీకి తాను మద్దతు తెలిపే ప్రసక్తి లేదంటూ కూడా తన అనుచరులు చెప్తున్నారు. కాబట్టి పాండు చేసినటువంటి వ్యాఖ్యల లోపల తనకు చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవి, మరోవైపు Okay, బీఆర్ఎస్ కాదని వేరే పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం అయితే తన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.